ఆంధ్రప్రదేశ్లో టెట్ టు డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. వీలైతే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా డిఎస్సి అభ్యర్థుల సమస్యలు అనేక రకాలుగా ప్రభుత్వానికి వినిపిస్తూ ఉన్నారు. అయితే ఎట్టకేలకు మనకి సుప్రీంకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. సో ఈ సుప్రీంకోర్టులో తీర్పు ఈరోజు వస్తుందా అని ఏంటి అనేది మనం అఫీషియల్ అప్డేట్, కేసు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయని చెక్ చేసినట్లయితే కనుక సో వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అయితే మనకి సుప్రీంకోర్టులో టెట్ టు డిఎస్సికి సంబంధించిన కేసు అప్డేట్ మనకి నిన్న జరిగిన హీరింగ్, ఈ కేసు 28వ నెంబర్ ఇచ్చారు. అయితే నిన్న అంటే మనకి నిన్న 25వ నెంబర్ వరకు కూడా కేసు వరకు వచ్చి సమయం అయిపోవడంతో ఆ యొక్క హీరింగ్ అనేది రాలేదు. ఓకేనా. అయితే ఈరోజు జడ్జి గారు ఎవరైతే ఈ యొక్క టెట్ అభ్యర్థుల కేసు ఉందో ఆ కేసు కంటే ముందున్న ఎమర్జెన్సీ కేసులు మరియు మిస్లీనియస్ కేసులు పరిగణలోకి తీసుకున్నారంట. కాబట్టి ఇక్కడ టెట్ టు డిఎస్సి కేసు ఏదైతే ఉందో అది మనకి సోమ, మంగళ, బుధవారం ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా బెంచ్ మీదకి వస్తున్నట్లు చెప్పడం జరిగిందని మనకి విశ్వసనీయ సమాచారం అయితే వచ్చింది. సో ఎవరైతే టెట్ టు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మనకి కేసుకి సంబంధించి అప్డేట్ అనేది ఈ విధంగా ఉంది. సో మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా నేను అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఉన్న సమయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి మనకి 45 రోజుల సమయం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయమని ఏమైతే అడుగుతున్నారో అవి ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా యాజ్ పర్ షెడ్యూల్ నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నారు. కానీ మనకి ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టులో కేసు ఉందో ఆ యొక్క వచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే మనకి డిఎస్సి పరీక్షలు అనేవి జరుగువా అనేది ముడిపడే అంశం అయితే ఉంది. ఒకవేళ ఈ యొక్క తీర్పు అనుకూలంగా వస్తే కనుక మనకి డిఎస్సి పరీక్షలు వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది. లేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం అంటే కనుక మనకి యాజ్ పర్ షెడ్యూల్ అయితే డిఎస్సి పరీక్షలు అయితే జరగనున్నాయి. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. వ్యాప్తంగా ఉన్న డిఎస్సి అభ్యర్థులారా మీరందరూ బాగా చదవండి. ఇప్పుడే వచ్చినటువంటి వార్త, మీకు సంబంధించినటువంటి కేసు ఈరోజు ఫైల్ అయ్యి లిస్ట్లో మండే కానీ ట్యూస్డే కానీ వస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ వీక్ 5 days ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వీక్ మొత్తము ఈ వీక్ లో ఉన్నటువంటి మిస్లేనియస్ కేసులన్నీ కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ చేస్తారట. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కాపీ ఈరోజు ఈవినింగ్ కి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కానీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎవరు కూడా ఏమీ చేయొద్దు దయచేసి. నా హోప్ ఏంటంటే ఈ లోపు ఎప్పుడైతే జడ్జిమెంట్ కాపీ అన్ని చూసి మరి ప్రభుత్వం కూడా అనుకూలంగా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి మరి ప్రభుత్వం రేపు జడ్జిమెంట్ కాపీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద అంత, లోకేష్ గారి మీద మీకందరికీ అంత నమ్మకం పెట్టుకోండి. కాబట్టి సార్ ఇద్దరు కూడా అంత అగ్రెసివ్ గా పోయేటటువంటి వారు కాదు. కాబట్టి మీరందరూ కూడా బాగా 45 days ఉందని ప్రిపేర్ అవ్వండి. ఈ జడ్జిమెంట్ వస్తే అదనంగా మీకు బోనస్ వస్తుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్కి గురి కావద్దు, ఎలాంటి మీరు పిచ్చి పనులు ఎలాంటివి చేయొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది అభ్యర్థులకి, వాళ్ళ యొక్క పేరెంట్స్ కి నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదవండి. ప్రభుత్వం కూడా మీకు మంచి నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నాను త్వరలో. కాబట్టి సుప్రీంకోర్టు నుంచి కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది అంటున్నారు. కాబట్టి వీటన్నింటినీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుని మీరు రోడ్ల మీద రావటం కానీ, గొడవలు చేయటం కానీ అవన్నీ చేయకోకుండా శాంతియుతంగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో దేవుడి మీద భారం పెట్టి ప్రతి ఒక్కరూ చదువుకోగలరు. లోకేష్ గారు కూడా చాలా మంచి యంగ్ అండ్ డైనమిక్, మీకు మంచి నిర్ణయం చేస్తారని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా
మరి మేము రాసినప్పుడు డిఎస్సి రాసినప్పుడు చాలా మాకు బాగా ఉపయోగకరం చేశారు. వారు కూడా 5 లక్షల మంది కాదు అని సుప్రీంకోర్టు నిర్ణయం కాదని చేయరని అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయొద్దు. ఇప్పుడు దయచేసి ప్రభుత్వం మీకు ప్రతి సంవత్సరం డిఎస్సి వేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాము. ఈ డిఎస్సిలో ఎలాంటి సమస్యలు లేకోకుండా మీకు అందరికీ కూడా సమయం ఇస్తుందని మరి అనుకుంటున్నాను. అదేవిధంగా టెట్ కాని వాళ్ళకి, టెట్ లో ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఫ్రెషర్స్ కూడా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక 45 days టెట్ కి, అదేవిధంగా ఒక 45 days కి డిఎస్సికి ఇచ్చేసేసి త్వరగా కంప్లీట్ చేస్తుందని నాకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం మీద, అదేవిధంగా సుప్రీంకోర్టు మీద భారం వేసి ఎలాంటి టెన్షన్కి, ఎలాంటి విధానానికి గురి కాకుండా చక్కగా చదువుకుని ప్రతి ఒక్కరూ మరి మొదటి సంతకం కాబట్టి 16,347 పోస్టులు కాబట్టి మరి ఆ ఉద్దేశంతో ఎందుకు త్వరగా వేయాలని అనుకుంటారంటే మొదటి సంతకం కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆ ఉద్దేశంతో త్వరగా వేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మీరు చేసినటువంటి నెగ్లిజెన్స్ ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తామన్నప్పటికీ కూడా పాపం మీరు కొన్ని ఆర్థిక సమస్యల వల్ల, మీరు రకరకాల జాబుల్లో స్థిరపడటం వల్ల మీరు చదవలేకపోయారు. మీరు అనేది ఒక 45 days పెంచమని అంటున్నారు. కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. అదేవిధంగా లోకేష్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. ఈ 3 ఫ్యాక్టర్స్ మీ జీవితాన్ని మార్చగలవని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాయిస్ మీద ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇట్లు పొన్నగంటి శివయ్య. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.